వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్క చోట చేరడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ బాలసముద్రంలోని పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ఈ అరుదైన ఆసక్తికర భేటీకి వేదికైంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో సహా ఉమ్మడి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఈ హఠాత్ పరిణామం వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండే నేతల మధ్య ఈ ఆప్యాయతలకు కారణం ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న నేతలంతా అకస్మాత్తుగా ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఈ అరుదైన భేటీకి వేదికైంది. మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నేతలంతా ఇక్కడ హాజరయ్యారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని వారు సైతం ఆప్యాయంగా పలకరించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మంత్రి హోదాలో కొండా సురేఖ మొదటిసారి నాయని నివాసానికి రావడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అనాలోచిత కలయిక వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని క్యాడర్ ఆరాటపడుతుంది. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహాలు లేవని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కేవలం వరంగల్ నగర అభివృద్ధి కోసమే తామంతా ఒకే తాటిపైకి వచ్చామని ఆమె వివరించారు. వరంగల్ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఇదొక అత్యంత కీలకమైన పరిణామంగా నిలిచిపోతుంది. చాలా కాలంగా వివాదాలతో సతమతమవుతున్న నేతలంతా ఒకే వేదికపైకి రావడం విశేషం. నాయని రాజేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అన్నాక చిన్న పెద్ద మనస్పర్ధలు సహజమని మంత్రి కొండా సురేఖ స్వయంగా ఒప్పుకున్నారు. తమ మధ్య ఉన్నది కేవలం కుటుంబ కలహాలే తప్ప శత్రుత్వం కాదని ఆమె తేల్చి చెప్పారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అందరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఈ సడన్ మీటింగ్ వెనుక కేవలం అభివృద్ధి మాత్రమే ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్న. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పాత గొడవలకు స్వస్తి పలికినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తెర వెనక రాజకీయాలు ఒక్కసారిగా తెర ముందుకు వచ్చి సరికొత్త ఊహాగానాలకు తెరలేపాయి. ఒకప్పుడు విమర్శల బాణాలు విసురుకున్న నేతలు నేడు ఒకే టేబుల్ పై కూర్చొని నవ్వులు చిందించారు. వరంగల్ కోటలో అసలేం జరుగుతుందో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే నాయని నివాసంలో జరిగిన ఈ గుసగుసల భేటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మంత్రి కొండా సురేఖ స్వయంగా నాయని ఇంటి గడప తొక్కడం వెనుక పెద్ద కథే ఉందని నమ్ముతున్నారు. విభేదాల పొగలు గక్కుతున్న కాంగ్రెస్ లీడర్లు ఇలా ఒకటవ్వడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంది. కానీ మీడియా ముందుకు వచ్చిన మంత్రి మాత్రం ఇదంతా ఒకే కుటుంబం అంటూ సింపుల్ గా తేల్చేశారు. తమ మధ్య అసలు ఎలాంటి విభేదాలే లేవని గులాబీ రేకు లాంటి నవ్వులతో క్లారిటీ ఇచ్చారు. ఈ అనూహ్య మలుపు వరంగల్ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి. తెర వెనక నడిచిన అసలు రాజకీయం త్వరలోనే బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ముంగిట అధికార పార్టీ శ్రేణుల్లో భారీ మార్పు మొదలైంది. ఎన్నికల విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు తమ పంతాలను పక్కన పెట్టారు. హన్మకొండలోని నాయని క్యాంప్ ఆఫీస్ వేదికగా నేతలంతా కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపే పరమావధిగా సమన్వయంతో పనిచేయాలని ఈ భేటీలో గట్టిగా నిర్ణయించుకున్నారు. విమర్శల పర్వానికి స్వస్తి పలికి మున్సిపల్ పోరులో సత్తా చాటడమే తమ ముందున్న లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసమే మంత్రి కొండా సురేఖతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఒకే చోట చేరారు. తమ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి ఉమ్మడిగా ముందుకు సాగాలని తీర్మానించారు. వరంగల్ నగర అభివృద్ధిని చూపి ఓట్లు అడగాలని ప్రణాళికలతో వీరంతా కదులుతున్నారు. ఎన్నికల శంఖారావం పూరించడానికి ముందే నేతలు ఇలా ఏకం కావడం క్యాడర్లో జోష్ నింపింది.
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవని నెహ్రూ కాలం నాటి మాటను వరంగల్ నేతలు నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం లాంటిదని మంత్రి కొండ సురేఖ ఎంతో ఆప్యాయంగా వ్యాఖ్యానించారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడం ఎంతో సహజమని ఆమె చాలా సున్నితంగా చెప్పుకొచ్చారు. తన సోదరుడు నాయని రాజేందర్ రెడ్డి పిలుపు మేరకు ప్రేమతో ఆయన ఇంటికి వచ్చానని తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేమంతా ఎప్పటికీ ఒకటేనని ఆమె భరోసా ఇచ్చారు. ఎవరెన్ని అనుకున్నా వరంగల్ భవిష్యత్తు కోసం తామంతా కలిసికట్టుగా అడుగులు వేస్తామని చెప్పారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పాత విషయాలను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపించారు. జిల్లా ప్రగతి కోసం సమన్వయంతో ముందుకు వెళ్లడమే తమ ఏకైక ఎజెండా అని ప్రకటించారు. ఈ సున్నితమైన పరిణామం వరంగల్ కాంగ్రెస్ లో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. నేతల మధ్య కుదిరిన ఈ ఆత్మీయ సయోధ్య కార్యకర్తల్లో ఉన్న అయోమయాన్ని పూర్తిగా తొలగించింది. సాధారణంగా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకునే నేతలంతా ఇక్కడ ఎంతో క్లోజ్ గా కనిపించారు. ఈ హఠాత్ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మంత్రి కొండ సురేఖ మీడియాకు తెలిపారు. వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో డెవలప్ చేయడం గురించి తాము చర్చించామని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లీడర్లంతా ఒకటవ్వడంతో ఇకపై పార్టీలో ఎలాంటి గొడవలు ఉండవని శ్రేణులు భావిస్తున్నారు. ఈ మీటింగ్ తో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా కూల్ అయిపోయింది. వరంగల్ రాజకీయ చరిత్రలో ఇది ఒక అరుదైన, అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టం. భిన్న ధృవాలుగా ఉన్న నాయకత్వం ప్రజా శ్రేయస్సు కోసం ఒకే వేదికపైకి రావడం విశేషం. ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమిష్టి బాధ్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య జరిగిన ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమని, కానీ ప్రజాసేవలో అందరూ ఒకటే నని చాటి చెప్పారు. ఉమ్మడి వరంగల్ నగర సర్వతోముఖాభివృద్ధికి ఈ సమన్వయ సమావేశం ఒక దిక్సూచిగా మారుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకత్వం సిద్ధమవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన ఈ చర్చలు భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్దేశిస్తాయి. నేతల మధ్య కుదిరిన ఈ అవగాహన జిల్లా ప్రగతికి కొత్త వేగాన్ని అందిస్తుందని ఆశించవచ్చు.